తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కోడల్ని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన అత్తమామ ఆమె పాలిట నరరూప రాక్షసుల్లా మారారు. ఇంట్లో పద్ధతిగా మెలుగుతూ ఇంటికి మంచి పేరు తీసుకురావాలని చెప్పాల్సిన అత్తామామలే తన పెద్ద కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని టార్చర్ పెట్టారు. పైగా మాట వినడం లేదని ఓ గదిలో 13 రోజులుగా బంధించి చిత్రహింసలకు గురిచేశారు. వీటన్నింటికీ కూడా భర్త అమృతవల్లి ఎవరైతే ఉన్నారో బాధితురాలు భర్త కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలు అమృతవల్లి కథేందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన రంజిత్ కుమార్తో 3 సంవత్సరాల క్రితం అమృతవల్లికి అందరిలాగే పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలం వరకు అంతా చాలా బాగా ఉన్నప్పటికి కూడా గత కొద్ది రోజులుగా అమృతవల్లిని ఆమె అత్తమామలు నాగేశ్వరరావు, చంద్ర తీవ్ర చిత్రహింసలకు గురిచేయటం మొదలుపెట్టడం జరిగింది. వారి వేధింపులకు ముఖ్య కారణం ఏంటంటే ఈ మాట వింటే చాలా దారుణంగా, చాలా దరిద్రంగా, అత్యంత చాలా హీనంగా కూడా ఉంటుంది. ఎందుకంటే తమ పెద్ద కొడుకైన ప్రవీణ్తో పిల్లలను కనాలని అత్తామామలు అమృతవల్లిపై ఒకటే ఒత్తిడి తీసుకొచ్చారు. తనకి అమృతవల్లికి కూడా ఒక 1 year అయింది, ఒక బాబు కూడా పుట్టాడు. వీటన్నిటికీ కూడా ఆ భర్త ఎవరైతే ఉన్నారో అమృతవల్లి భర్త రంజిత్ కూడా దారుణంగా అత్తమామ ఏదైతే అమ్మ నాన్నలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఆ రంజిత్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఈ వేధింపులను మరి అక్రమ డిమాండ్ను అమృతవల్లి తీవ్రంగా నిరాకరించడంతో అత్తమామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయిని 13 రోజుల నుంచి కూడా ఒక రూమ్లో పెట్టి బంధించారు. అక్కడ వాటర్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు. చాలా దారుణంగా అమ్మాయిని హింసించడం జరిగింది. ఆ అమ్మాయి నేను పిల్లల్ని కనను, నాకు సంబంధం లేదు అని చెప్పినందుకే, నేను పిల్లల్ని కనను అని కూడా తను క్లియర్గా చెప్పింది. నాకు ఆల్రెడీ బాబు ఉన్నాడు, ఆయన కూడా భర్త ఉన్నాడు, అంత క్లియర్గా తెలుసు. ఆ బావకు కూడా ఆయనకి అంటే రంజిత్ వాళ్ళ అన్నకి పెళ్ళై 8 ఏళ్ళు అయిందట, ఆయనకి పిల్లలు లేరు. కాబట్టి ఇతనితో కలిసి పిల్లల్ని కంటే గనక మాకిద్దరు కూడా 2 కొడుకులకి పిల్లలు ఉన్నట్టు అవుతుంది. కాబట్టి సో నువ్వు పిల్లల్ని కనాలి బావగారితో అని చెప్పి కూడా వాళ్ళ ఫోర్స్ఫుల్. దీంతో పాటుగా ఆ తోడికోడలు ఎవరైతే ఉంటారో రంజిత్ వాళ్ళ వదిన ప్రవీణ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుసు. ఇది ఎంత దారుణం అసలు. ఆ అమ్మాయి ఎవరో తెలీదు, పెళ్లి చేసుకుంది, వాడితో 100 ఏళ్ళు జీవితాంతం గడపాలి అని అనుకుని వస్తారు. పేరెంట్స్ తర్వాత మొత్తం హస్బెండే అనుకొని కూడా వస్తారు. ఇంత నీచంగా ఆ ఎదవ ఇంత దారుణానికి పాల్పడతాడా? అంటే ఇలాంటి ఘాతుకానికి వాడు సపోర్ట్ చేస్తాడా? అసలు అమ్మ నాన్నకి సపోర్ట్ చేస్తాడా? వాళ్ళని ఏం అరవడా? అసలు ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి మృగాల్ని ఏమంటారు అసలు? మీకేమన్నా అర్థమైతే దీనికి సంబంధించి మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి అసలు ఆ అమ్మాయి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ అమ్మాయి బోరున విలిపిస్తున్న తీరు చూస్తే అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఒకసారి ఆ అమ్మాయి ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి చూడండి మీరు కూడా. ఎన్ని రోజులైందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? అమ్మా ఏమండి కొద్దిగా లేపు బాబు, అర్జెంట్గా బయట తీసుకెళ్ళి ఏమైనా పెట్టించండి ఆ పిల్లకి బాబు.
చూసారా అమృతవల్లి ఎంత దీనంగా బాధపడుతుందంటే మీడియాతో మాట్లాడడం కూడా తన ఓపిక లేదు. నాకు చాలా టార్చర్ పెడుతున్నారు, డోర్లు బద్దలు కొట్టేస్తున్నారు, మిడ్ నైట్ అయితే నాకు భయంగా ఉంది, చాలా భయపడిపోతున్నానని కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు వెళ్ళి కూడా తనని అక్కడ రక్షించడం జరిగింది. బయటకు తీసుకొచ్చి కూడా తనకేమైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలోనే ఆ అమ్మాయి బయటకి రావడం కూడా జరిగింది. ఈ విధంగానే ఆ అమ్మాయి మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. వాళ్ళు కూడా అమ్మాయికి సంబంధించి కూడా ఒక ఫైట్ అయితే చేశారు. వాళ్ళు కూడా ఏమంటారు ఒకసారి చూద్దాం. అందరూ కూడా సహకరించండి. కాపాడాలి 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 శిక్షించాలి శిక్షించాలి శిక్షించాలి. చూసాం కదా, బాధితురాలకి మద్దతు తెలుపుతూ కూడా ఇంటి ముందు మహిళా సంఘాలు టెంట్ వేసి నిరసనకు దిగాయి. అమృతవల్లికి సపోర్ట్ చేస్తూ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటూ కూడా అక్కడ వాళ్ళైతే ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని సమాచారం అందిన వెంటనే కూడా పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కి అయితే తరలించినట్లుగా తెలుస్తుంది. కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఎన్నో ఆశలతో కొత్త జీవితంలో అడుగు పెడుతున్న మహిళల పట్ల అత్తింట్లో అనేక దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అత్తింట్లో కొంతమంది మహిళలు పడుతున్న బాధలు వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. వరకట్నం కోసం సాధింపులు, అనుమానంతో భర్త వేధింపులతో కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీటిని ఎదుర్కొని కొందరు నిలబడితే మరికొందరు ఆడబిడ్డలు తనువు చాలిస్తున్న ఘటనలేనో. ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఘటన మాత్రం సభ్య సమాజం, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది కూడా సభ్య సమాజం తలదించుకునేలాగే మనకి కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి కూడా అందరిలాగే పెళ్లి చేసుకొని చాలా సజావుగా, చాలా హ్యాపీగా భర్తతో పిల్లలతో కూడా చాలా హ్యాపీగా ఉండాలని వివాహం చేసుకుంది. ఆ అమ్మాయికి వివాహమై కూడా అమృతవల్లికి 3 years గడిచిపోయింది. ఈ 3 yearsలోనే ఒక బాబుని కూడా ఆ అమ్మాయి కనడం జరిగింది. ఆ రంజిత్ కూడా చెప్పాడు, ఆ పిల్లలు కంటే కనుక మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉంటారు, సో తొందరగా మనం పిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మనవడినో మనవరాలను ఇద్దామని కూడా తను చెప్పాడు. ఈ నేపథ్యంలో అంతా జరిగింది. ఇక్కడ వరకు కూడా బాబు పుట్టి 1 year అవుతుంది. ఇక్కడ వరకు అంతా సవ్యంగానే జరిగింది. దాని తర్వాత అత్తమామ ఎవరైతే ఉన్నారో ఆ తోడికోడలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఫోర్సబుల్, అంటే ఈవెన్ వాళ్ళ ఎవరు అమృతవల్లి భర్త రంజిత్ కూడా ఈ అఘాయిత్యాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మా అన్నకి పిల్లలు కావాలి, ఖచ్చితంగా కనాల్సిందే అన్నట్టు తను కూడా చాలా ఫోర్సబుల్గా అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. వీళ్ళందరూ ఒకటయ్యి తనను ఒక్కదాన్ని చేసి కూడా గదిలో బంధించి 13 రోజులు తిండి తిప్పలు లేకుండా ఆ అమ్మాయిని బంధించి ఒక అమ్మాయికి ఒక భయం కలిగించే సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. సార్ నాకు